నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా గురువులకు, నేను కష్టాలలో ఉన్నప్పుడు నా వెన్నంటి నిలిచి నా అభ్యున్నతికి తోడ్పడిన నా మిత్రులు, శ్రేయోభిలాషులకు, నా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కు, నా ఈ సినిమాని ఆదరించడానికి వచ్చిన మీ అందరికీ ఇదే నా శిరస్సు ఉంచి నేను చేసే పాదాభివందనాలు. ఇట్లు మీ శ్రీనివాస్. ఏరా, ఇంకా ఉందామా? చెప్పరా. తను వస్తుందంటే రోజు కాదు, ఎంతసేపైనా వెయిట్ చేద్దాం. రే, ఓసారి మోసం చేస్తే తన తప్పురా, రెండోసారి మోసపోవడం మన తప్పురా. రే, ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అది మాటలతోనో ముద్దులతోనో పుట్టేది కాదురా. ఇంకా తను నిన్ను మోసం చేయలేదని నువ్వు అనుకుంటే నీకన్నా పిచ్చివాడు ఇంకొకడు ఉండడు. ఉదయం 10 గంటలకు వస్తానని మనిషి ఇంతవరకు రాలేదంటే ఏమనుకోలరా? రే, మాలో ధైర్యం లేకపోవచ్చు, కానీ నీ మీద అభిమానం ఉందిరా. అందుకే నీ బాధను చూసే ఓపిక మాకు లేదు. వస్తాం. सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्विकम् ఏమైందిరా? అక్క, కాలేజీలో ఒకడు మన అను చేయి పట్టుకున్నాడక్క. అమ్మాయి చెయ్యి పట్టుకున్నోడి చెయ్యి తీసుకురాకుండా చావదచ్చినోళ్ళలాగా కబురు తీసుకొస్తావురా? మొలతాడు తెగుద్ది. సురే, అరే ధైర్యం! ఏయ్, అరుస్తున్నావేంటి? ఎవడే నీ చేయి పట్టుకుంది? అమ్మా, అది నువ్వు చెప్తావా? నేనే చూసుకోనా? ఏయ్, చెప్తావా లేదా? అమ్మో, ఇది మనం అనుకున్నంత కాదు. ఇక్కడ వైలెన్స్ కన్నా సైలెన్సే బెటర్. అమ్మో, ఇదేం ట్విస్ట్? వీడా? రేయ్, వదలండి. అబ్బా, అక్క, నాకేం తెలీదు అక్క. అక్క అని బావి వరుసలు కలుపుతా. అమ్మో,
అక్క అన్నా కూడా అపాయమేనా వదినా? ఎవడ్రా వాడు? వాడే. రేయ్ ఏరా ఈ కాలేజీలో నా కూతురు చెయ్య పట్టుకుంటావురా? ఇక్కడ పట్టుకోలేదండి, బయట పట్టుకున్నా. ఎక్కడ పట్టుకున్నావన్నది కాదురా, అసలు పట్టుకున్నావా లేదా నాకు కావాలి. రేయ్ వీడిని తీసుకెళ్ళండి. అక్క మీరు వెళ్ళండి అక్క. అనుని ఎవరైనా పట్టుకున్నా నేను చూసుకుంటానక్క. రేయ్ వీడిని తీసుకురంట్రా. రేయ్ ఏంట్రా పెళ్లి కొడుకులా తీసుకొస్తున్నారు? బట్టలెప్పి తీసురండి. అక్క లోపల సేఫ్టీ లేదక్క. వాళ్ళిద్దరు నా బండి కట్టేయండిరా. సూరే పొద్దునే తమ్ముడు వస్తున్నాడు, బండి పంపించు. అలాగే అక్క. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. మన బండి అక్కడ ఉంది, రండి. అక్క అక్క. అరే తమ్ముడు అక్క ఎలా ఉన్నావురా? ఈడెవడు? నువ్వెలా ఉన్నావక్క? నాకేంట్రా, అయినా ఈ అక్క ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందిరా. అదేం కాదక్క, నీకు తెలుసు కదా కాలేజ్ టైమింగ్ కుదరక. అయినా ఇప్పుడు వచ్చాను కదా, చదువు పూర్తయినంత వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్తానన్నా నేను పంపించనుగా. హాయ్ గని, హౌ ఆర్ యు? ఏంటండి పొగరు, పెద్ద చిన్న లేకుండా? అక్క మన అనునా? అవునరా. ఏది చీమిడి ముక్కు చింపిరి జుట్టుతో తిరిగే ఆనుయేనా? నువ్వు మాత్రం చిరిగిన చెడ్డలు వేసుకొని చిల్లు పైన చిప్పలా ఉండేవాడివి. ఆ బాపుడి మొదలు పెట్టారా మీ ఎలరి? ముందు లోపల పదండి. అక్క ఎవరు? వాళ్ళ కొంచెం కొవ్వెక్కువైతే మా నాళ్ళు కరిగిస్తున్నారులే. ఏయ్ ఎవరు మీరు? తల్లి తోడన్నా నేనేం చేయలేదు, చేసిందంతా వీడే. కోతి మొక్కం వేసుకుని ఎలా చూస్తున్నాడు చూడు. రేయ్ కాలేజీలో మన అమ్మాయి గారు చేయి పట్టుకున్నాడు బాబు. అక్క అంత చిన్న విషయానికే ఇలా. అయినా కాలేజ్ అన్నాక అవన్నీ కామన్ అక్క, వదిలేమని చెప్పు. రేయ్ అట్టగానండి. నా తమ్ముడు చెప్తున్నాడని ఈసారి కొదిలేస్తున్నా. మరోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళినట్టు తెలిసిందో మొలతళ్ళు తెగిపోతాయి. పోండే. ఈ ధైర్యానికి హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్. రేయ్ అక్క ఇక నుంచి కాలేజీలో అనుని ఎవడు ఏమన్నా అది నీదే బాధ్యత. నేను చూసుకుంటానక్క, నేను చూసుకుంటాగా. నీలాంటి అందమైన పుష్పం దేవుని పాదాల చెంతకైనా చేరాలి, లేకపోతే అందమైన అమ్మాయి కురుల్లోకైనా చేరాలి. ఇలా నేలపాలవచ్చా? శైలజ, కాలేజీకి టైం అవుతుంది.
శైలజ ఏమైంది గురు? ఆ అమ్మాయి నీకు తెలుసా? 1 minute. హాయ్, ఐఎమ్ ధైర్యం. నేనంటే ఈ కాలేజీలో అందరికీ భయం. ఈ కాలేజీలో అందరు అమ్మాయిలకి నేనే డ్రీమ్ బాయ్ అని. చూసారా, నా గురించి నేను చెప్పుకోకూడదు. నిజం, ఈ కాలేజీలో నాకు మంచి లేడీస్ ఫాలోయింగ్ ఉంది. వదిలేసారా? ఈ టైంలో అడగరా నువ్వు? అదేం లేదు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళా 2 days. అక్కకి మొహమాటం బాగా ఎక్కువ. వెళ్తానంటే ఒప్పుకోదే. నేనే కాదని లేక 2 days అడ్జస్ట్ చేసుకున్నా. ఇది ఇప్పుడు వచ్చింది. హాయ్ అను, మళ్ళీ కలుస్తానే. వస్తున్నాను రా. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. సరే పద. హాయ్ హాయ్. ఓకే రైట్. ఏంటి చాలాసేపు మాట్లాడావు? పడిపోతే ఈజీ. ఆల్రెడీ సగం పడిపోయింది గురు. ధైర్యం ఈ వయసులోనే జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ కాటికి దోమ కాటికి దొరకకుండా ఉంటేనే మనం లైఫ్ లో సెటిల్ కాగలం. నువ్వేమంటున్నావు నాకేం అర్థం కాలేదు. నీకు అర్థమయ్యేలా వాడు చెప్తాడు, విను. లవ్వులో లైఫే ఉందిరా అన్నారు ఎంతో మందిరా. శుద్ధ తప్పు నమ్మనే వద్దురా, బుద్ధొచ్చే చెబుతున్న సోదరా. పోనే 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 పోవద్దురా, ఈ లవ్వుల జోలికి పోనే పోవద్దురా. పోనీ 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 పోనీరా, ఈ లైఫ్ ఇంత పోనీ పోనీరా. లవ్వులో లైఫే ఉందిరా అన్నారు ఎంతో మందిరా. శుద్ధ తప్పు నమ్మనే వద్దురా, గుర్తొచ్చే చెబుతున్న సోదరా. ఏమి చెప్పిన ఆ తీరు, తానేమో సాఫ్ట్వేర్ నేనేమో హార్డ్వేర్. ఇద్దరికి కుదిరే డీలు ప్రతికాయే బుగ్గి పాలు. అరనవ్వేరా వేరా మెల్లంగా నువ్వేరా మొత్తంగా రోజేసేరా. తీరాగా తన అక్కర సీను రోజెండెత్తెర నేరెట్ట బతికేదిరా. ప్రతి వారు ఇంతేనురా, నీలోని తంతేనురా. అమ్మాయిల తంతేలేరా, ప్రతిరోజు సంతేనురా. రోజులే వచ్చేను, రోజులను మార్చేను, మోజులను చూపేనురా. లైలాలే వచ్చేను, లవ్వుల్లో దించేను, లైఫ్ లైన్ మార్చేనురా. మన మాస్టర్ గారి స్టోరీ ఏంట్రా? ఏమి చెప్పను నా బోర్డు, నేనేమో ఫస్ట్ పీరియడ్, తానేమో సెకండ్ పీరియడ్. ఇంటర్వెల్ గ్యాపులోన కలిసే వాళ్ళం ల్యాబులోన. ఏరండి మా ఆయన చోటుంది మీకైనా రమ్మందో నడిజామునా. గోడెక్కి దూకాను కాలు సాను నట్టిరిగే నారాయణ. ఇంటి చుట్టూ తిప్పారురా, పట్టారురా, పొట్టు పొట్టుగా కొట్టారురా.
అన్నారు ఎంతో మందిరా, శుద్ధలపు నమ్మనే వద్దురా, బుద్ధొచ్చే చెబుతున్న సోదరా, పోనే 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 పోవద్దురా, ఈ లౌల జోలికి పోనే పోవద్దురా, అరే పోనీ 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 పోనీరా, ఈ లౌల జోలికి పోనే పోవద్దురా. హాయ్ శైలజ. హాయ్. హాయ్. ఏంటి డల్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు. అవును, నేను నీతో డాన్స్ చేశాడు కదా, అతను నీకు తెలుసా? ఎవరు? ఓ గనియా. ఏంటి గనియా? గని మా మామయ్య. ఓ నీకు పరిచయం చేయలే కదూ. 1 సెకండ్. ఏ ఇప్పుడు వద్దులేవే. అబ్బా ఉండు. గని హలో. ఏంటి? తను నా ఫ్రెండ్ శైలజ. గని అక్క స్వీట్. అమ్మకు స్వీట్స్ అంటే ఎలర్జీ. ఎరా ఎలా ఉంది మా ఊరి కాలేజీ? బాగుందక్క. మరి కలర్స్? అను ఒరేయ్, ప్రేమ దోమని అందరిలాగా వెధవేషాలు వేయకుండా బుద్ధిగా చదువుకో. ఈ అక్కకి చెడ్డ పేరు తేకు. అక్క నీకు స్వీట్ అంటే ఎంత ఎలర్జీనో ప్రేమ అంటే నాకు అంత ఎలర్జీ. ఎలర్జీనా? సంథింగ్ ఇస్ రాంగ్. ఓ నీకు పరిచయం చేయలే కదూ. 1 సెకండ్. గని గని గని. ఏంటి శైలజ, ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. నిద్ర పడుకుంటే వస్తుంది, ఆలోచిస్తే రాదు. వెళ్ళి పడుకో. శైలజ, నీకిష్టం లేని వస్తువులేవి కనిపించకూడదని బావ తీసేయమన్నాడు. తీసేశాం. మా మనసు కష్టపడే విషయాలేమైనా నీ మనసులో ఉంటే తీసేయ్. మావయ్య ఓ మాట్లాడుతా, నిజం చెప్తావా? ఏంటి? రాత్రి ఏంటి అమ్మతో ప్రేమ అంటే ఎలర్జీ అని డెప్త్ లో చెప్పావు. ఏయ్ నోరు మూసుకొని కూర్చో. అది కాదు మావయ్య, నీకు నిజంగానే ప్రేమ అంటే ఎలర్జీయా? ఏయ్ నోరు మూసుకొని కూర్చో అని చెప్పానా? అబ్బా ఇంకా ఎంతసేపు బావా, టైం అవుతుంది. హాయ్ హాయ్. మావయ్య మావయ్య ఒక్కసారి ప్లీజ్ ఆపవా? 1 మినిట్ మావయ్య. ఏమైంది? బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చిందే. సరే మా బైక్ మీద వెళ్దాం రా. వద్దులే. శైలజ, నీకు టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. సరే రా. వద్దులేవే. రా చెప్తా. ఏం కాదు రా.
మావయ్య వాళ్ళ బైక్ ట్రబుల్ ఇచ్చిందంట, తను మనతో వస్తుంది. ఏంటి నువ్వు చెప్పేది? ప్లీజ్ మావయ్య, పాపం శైలజ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏ రావే, కూర్చో కూర్చో. థ్యాంక్స్ మావయ్య. బైక్ పార్క్ చేసి వస్తాను, క్లాస్కి వెళ్ళు. అను, మీ మావయ్య అంటే నీకు ఇష్టమా? ఇష్టమా? కాదు, ప్రాణం. మరి మీ మావయ్యకి? అది నాకు తెలీదు. అదేంటి? ఇప్పుడు కొత్త తెలుసుకోవాల్సిందేముంది? నేను పుట్టగానే మామయ్యకి పెళ్ళం పుట్టిందని నిర్ణయించేశారు. అను, ఏంటి ఇక్కడ మీటింగ్? క్లాస్కి టైం అవుతుంది, పద. శైలజ, శైలజ, శైలజ. ఏంటి పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు? వినిపించలేదే. ఏంటి ఈరోజు అదోలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా. అయితే ఓకే. ఏదైనా ఉంటే ఫ్రెండ్గా నాకు చెప్పొచ్చుగా. అబ్బా, అలాగే లేవే. మా బావ వచ్చాడు, నేను వెళ్తాను, ఓకేనా? బావా పద. ఏంటి ఈ క్యారెక్టరు? అస్సలు అర్థం కావడం లేదు. సరే. హాయ్, నా పేరు జేమ్స్. అయితే ఏంటి? నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, అందుకని ఈ అందమైన గులాబీ నీకు ఇయ్యాలని మనసు గించుకుంటాని. ఏంటి లవ్వా? మాట డైరెక్ట్ గా అడిగితే నేను కొంచెం సిగ్గుపడాలన్నట్టు. మా అమ్మ గురించి తెలుసా? ఇరవది చెప్పు, తెలుసుకుంటా. అన్నయ్య. ఏంటమ్మా, ఏంటి, ఏమైంది? వీడెవడో లవ్ అంటున్నాడు. నమస్తే అన్న. అమ్మ గురించి కొంచెం చెప్పు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానుగా. అనుభవం నేను మాట్లాడుకుంటా. ఏంట్రా ఇలారా, ఎంత ధైర్యంరా నీకు? ఎవరి పేరు చెబితే ఈ ధైర్యానికి పని వేస్తుందో, ఎవరి మాట వింటే ఈ ఒంట్లో వెనకొస్తుందో తెలుసా నీకు? అమ్మతోడన్నా అస్సలు తెలియదు. అక్కరా? అక్క ఎవరక్కన్నా? మీ అక్కనా? అంటే అక్క గురించి తెలియకుండానే కనెక్ట్ అయిపోయావా? అన్నా క్షమించడా, నీ కాలు పోతా. ఈ ధైర్యం ముందే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావరా? మరోసారి క్యాంపస్ లో కనిపించావంటే చెప్పను పారిపో. తను నా ఫ్రెండ్ శైలజ. హలో హలో. ఏ అను, ఫోన్. ఎవరు మావయ్య? నీ ఫ్రెండ్ శైలు. హలో హలో. హలో 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 హలో. ఏంటి ఫోన్ రింగ్ అవుతుంటే ఏం ఆలోచిస్తున్నావు? హలో. బావా బానే ఉంది, మీరెలా ఉన్నారు? ఉంది బావా. శైలజ మీ అన్నయ్య ఫోన్.
శైలజ, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. నీకు నచ్చిందా? ఏ శైలు, అటు చూడు. నీ పేరు శైలునా? నీకెలా తెలుసు? ఏ శైలజ, ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అవు. వాడిపోని పూలగా నన్ను నీవు మార్చినవే, వెంటనే నీడలగా నన్ను నీవు తిప్పినవే. నాలో తీయని ఆశలే వినవే మగువా, ఎదలో మాయని గాయమే చేసినవే. ఓ మగువా వ్యథే ఈ తరహా న్యాయమా, ఓ ప్రేమ ఇది నీ మనమా శాపమా. వాడిపోని పూలగా నన్ను నీవు మార్చినవే, వెంటనే నీడలాగా నన్ను నీవు తిప్పినవే. హృదయం అంటూ ఉంటుందా, హృదయంలోనే మాటుందా, చాటుబాటు కథలన్నీ
శైలజ. హాయ్ అను. రారా. ఏంటి ఇంత సడన్ గా? ఏ రాకూడదా? అబ్బా అది కాదులేవే. ఏంటి ఇంట్లో ఎవరు లేరా? ఇప్పుడే బయటికెళ్లారు. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీ. కాఫీ. శైలు, నీతో మాట్లాడాలి. అను, ఏదో మాట్లాడాలన్నా? మాట్లాడాలి, నీతో చాలా మాట్లాడాలి. ఏమైంది? మా మామయ్య నీకు ముందే తెలుసు కదూ. చెప్పు, ఇంకా దాచడానికి ప్రయత్నించకు. మా మామయ్యని చూసిన ప్రతిసారి నీ మొహంలో మరి మార్పులు చూశాను. అందరితో హ్యాపీగా ఉండే మామయ్య నిన్ను చూసినా, నీ పేరు చెప్పినా ఇరిటేషన్ గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు? చూడు, నాకు కావాల్సింది నీ మౌనం కాదు, సమాధానం. నీ సమాధానం మీదే నా జీవితం ఆధారపడుంది. ఇప్పుడిప్పుడే మా అమ్మాయి మీద ఆశలు పెంచుకుంటున్నాను. అది సజీవంగా ఉండాలన్నా, సగంలోనే సమాధి కావాలన్నా నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడుంది. చూడు, నీ ఏడిపే సమాధానం అయితే నేను జీవితాంతం ఏడవాలి. సమాధానం చెప్పే వెళ్ళాలి. నా సమాధానమే కదా నీకు కావాలి, చెప్తాను. నువ్వు అడిగిన దానికే కాదు, నేను చెప్పుకోవాల్సింది కూడా చాలా ఉంది, అంతా చెప్తాను. కానీ మీ మావయ్య వినాలి, వినాలి. ఏంటి, మళ్ళీ ఏదైనా ప్రోగ్రామా? చెప్పేది విను. అను, మంచి పేరు, పేరుకు తగ్గ పర్సనాలిటీ. ఇన్ని రోజులు గమనించలేదు, నీలో కూడా విషయం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? అంటే నీకు మాట్లాంటి ఇష్టం ఉండదా? నేను అంతే, డైలాగ్ అంటే ఇష్టం ఉండదు. యాక్షన్ పార్ట్ అయితే చించేస్తా. ఎవర్రా నువ్వు? సౌండ్ అది కాదు, ఎన్నక్క. నాకు అంతే, డైలాగులంటే ఇష్టం ఉండదు. యాక్షన్ పార్ట్ అయితే ఇరగదీస్తా. నువ్వు చింపేస్తావు, నేను ఇరగదీస్తా, అంతే. రేయ్, నేనెవరో తెలుసా? నేనెవరో కూడా నీకు తెలుస్తుందిరా. నిన్ను ఇరగదీస్తా, విని చంపు.
అంతే చెప్పా మజాక అంతే ఉమ్మే అప్రతప్రదానం అయిపోవాలి. అయ్య బాబోయ్ మామయ్య వాళ్ళని కామెంట్ చేయగానే నీకు చాలా కోపం వచ్చింది కదూ? మనకిష్టమైన వారు బాధల్లో ఉంటే మనం తట్టుకోలేం కదా మావయ్య. ఏయ్ ఏంటి నిగోలా? నువ్వు ఎవరైనా ప్రేమించావా? నొప్పిగా ఉందా మావయ్య? నీ ట్రీట్మెంటే నాకు బాధగా ఉంది. శైలు నీకు ముందే తెలుసా? అను వెళ్ళు. ఎక్కడో చదివాను మామయ్య, మనకు తెలియకుండా ఓ మనిషిని బాధ పెట్టినా తప్పులేదు, కానీ తెలిసి ఓ మనసుని బాధ పెట్టడం పాప మావయ్య. ఏయ్ నీకు కనిపిస్తున్న గాయాలకి మందు పూసావు, కానీ కనిపించిన గాయాలెన్నో ఇక్కడున్నాయి. హలో బావా, నేనే సత్తిని. సత్తి చెప్పరా, శైలజ ఎలా ఉంది? బాగానే ఉంది బావా, కానీ నేను వస్తున్నా, ఫోన్ పెట్టే. సరే బావా. ఏంటి గురు అది? ఇదే నిన్న చిన్న ఫైట్ అయిందిలే. ఫైటా? ఏంటి డౌటా? కుమ్మేశాను. కుమ్మేశావా? నువ్వు వాళ్ళ గుమ్మేవా, వాళ్ళ నిన్ను గుమ్మేశారా? ఆ దెబ్బ చూస్తుంటే అర్థం కావట్లా ఎవరెవరిని గుమ్మారు. ఈ ధైర్యం ఎంట్రీ ఇచ్చాడంటే అక్కడంతా ఎంటీ అయిపోతుంది. అయినా నా గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఏరా కాలేజ్ లేదా? వెళ్తున్నానక్క. హలో, హలో, ఏంటి? శైలుకి యాక్సిడెంటా? ఎక్కడ? చెరువు దగ్గర? ఏంటి, కాలు విరిగాయా? అయ్యో సరే, మీరంతా అక్కడే ఉన్నారా? నేను వస్తున్నాను. ఇక్కడనే చెప్పారే. ఇక్కడే. శైలు కోసం మావయ్య, కంగారు పడుకు. శైలుకి ఏం కాలేదు. ఎందుకు మామయ్య ఇంకా దాచి నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు? ఏంటే ఆటలాడుతున్నావా? చూస్తేనే తెలుస్తుంది మావయ్య, ఆటలాడేదెవరు? ఓ మనిషిని మనం ఇష్టపడడానికి అనేక కారణాలు చెప్తాం. అదే మనిషిని ద్వేషించడానికి కారణాలు చెప్పమంటే చాలా కష్టంగా ఉంటుంది మావయ్య. ఆ రోజు నువ్వు అమ్మతో ప్రేమ అంటే ఎలర్జీ అన్నప్పుడే నాకు అర్థమైంది నీ మనసులో బాధ ఉందని. బాధ అనేది భావం కాదే, మాటల్లో చెప్పడానికి. చూడు మామయ్య, మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. తన్ను నువ్వు ఎందుకు ద్వేషిస్తున్నావో నాకు తెలీదు, కానీ తను నేను చూసిన ప్రతిసారి నీతో ఏదో చెప్పాలి అన్న తప్పని నేను చూశాను. తను ఏం చెప్పాలనుకుంటుందో ఒక్కసారి విను మావయ్య. ఏంటి అది చెప్పేది, నేను వినేది? వెళ్ళు. చూడు మావయ్య, నువ్వు తనను ఎంతగా ద్వేషిస్తున్నావో అంతగా ప్రేమిస్తున్నావు. కాబట్టే నేను చెప్పిన చిన్న అబద్ధం నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. దాని పేరు ద్వేషమా? ఒక్కోసారి మన మనసు కూడా మనల్ని మోసం చేస్తుంది.
ఒక్కసారి తను ఏం చెప్పాలనుకుంటుందో విను ప్లీజ్, నా కోసం. రేపు ఉదయం 10 గంటలకి శైలజని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే నువ్వు ద్వేషించడానికి తను, నిన్ను వేయించి నేను, ఇద్దరం ఉండం. హాయ్ శైలు. నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? రేపటితో ఈ మౌనాన్ని మౌనంగా వదిలే. దేనికి? మా మామయ్య నీతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడు. నిజంగానా? నిజంగానే. రేపు ఉదయం 10 గంటలకి మా మామయ్య నీ కోసం బ్రిడ్జి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ అను, థ్యాంక్ యూ వెరీ మచ్. గని నాతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తుంది ఈ అవకాశం కోసమే. శైలు, ఇన్ని రోజులు మన కలయికలో ఇంత ఆనందాన్ని ఎప్పుడు చూడలేదు. దానికి కారణం నువ్వే అను. సరే, రేపు ఉదయం మనం బ్రిడ్జి దగ్గరికి వెళ్దాం, సరేనా? ఓ గంట ముందే వస్తాను, అప్పుడైనా నమ్ముతావా? ఏంటే ఇటెక్కడికి? టెంపుల్ కి వెళ్ళి వెళ్దామే. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే స్వామి, నా మనసును గని అర్థం చేసుకునేలా చూడు స్వామి. పుత్రం భజే బాలగాత్రం వాయుపుత్రం భజేహం. అమ్మ హారతి తీసుకోండమ్మా. శైలు, అటు చూడు. శైలు, నువ్వు వెళ్ళు. గణేష్, నీకేం కావాలి? ఇంకా నన్ను మోసం చేయాలనుందా? నువ్వు బాగా నటించగలవు. నీ నటన నిజమని ఆ పిచ్చిదాన్ని నమ్మించావు. చెప్పు, నీకేం కావాలి? గణేష్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఇంకా ఏం చెప్పి నమ్మించాలనుకుంటున్నావు? ఎవడైనా ఒక్కసారి మోసపోతాడు, కానీ నేను 2 సార్లు మోసపోయాను. ఇంకా నీ కసి తీరలేదా? గణేష్, నీ మొహం చూడకూడదని ఇంత దూరం వచ్చాను, అయినా ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చావు. దేనికి? ప్లీజ్ గణేష్, నేను చెప్పేది విను. చూడు, నువ్వు చెప్పే మాయమాటలు వినటానికి వీడు ఆ గణేష్ కాదు. ఆ గణేష్ ఎప్పుడో చచ్చిపోయాడు. చూడు, నీ ఆటలో దాన్ని పావం చేయొద్దు. ఇది చెప్పడానికే వచ్చాను. చెప్పాను, వెళ్తున్నాను. గణేష్, శైలు, ఏంటిదంతా? అసలు మీ మధ్య ఏం జరిగింది? శత్రువులతో కూడా నవ్వుతూ మాట్లాడే మామయ్య నీ మాటలు వినడానికి అసహించుకుంటాడంటే ఏదో జరిగింది. చెప్పు, అసలేం జరిగింది?
పోనివే, నాకు భయం తల్లి. అబ్బా ఏంటి నీ గోల? స్లోగా వెళ్తేనేమో టైం అవుతుందంటావు, ఫాస్ట్ గా వెళ్తేనేమో భయం అంటావు. అలా అడ్డదిడ్డంగా వెళ్తే మనం కాలేజ్కి వెళ్ళమే. అయ్యో అయిపోయాం. ఇవాళ ఏదో ఒకటి అవుతుంది. ఏం నోరే బాబు, ఇలా అన్నా అలా పంచర్ అయిపోయింది. సరేలేవే, ఇప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలో చూడు. ఏంటి చూసేది? దిగు. ఏమైపోతుందా ఇప్పుడు? ఎలా? వాడెవడో వస్తున్నాడు, వాడిని లిఫ్ట్ అడుగు. స్టాప్. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ లిఫ్ట్. హలో, లిఫ్ట్ అలా అడిగితే ఇవ్వరమ్మా. మరి ఎలా అడిగితే ఇస్తారమ్మా? చూడు. లిఫ్ట్ ప్లీజ్. స్టాప్ స్టాప్. హాయ్, ఇక్కడ చీకులపల్లి ఎంత దూరం అండి? వాట్? చీకులపల్లి అండి. యూ స్టూపిడ్. అక్కడ బోర్డు ఉంది, చూసుకో. హలో, ఇప్పుడు చూడు. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. నువ్వు కూర్చో. థ్యాంక్స్ అండి. లిఫ్ట్ అనేది అవసరం కోసమే కానీ అందం కోసం కాదు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇంకా రాలేదేంటి? శైలు, నాతో మాట్లాడుకో. స్కూటీ ఎక్కడే? తగలబెట్టాను. సారీనే. అది మాట్లాడుకో, వెళ్ళు. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? బుక్స్ తీ. అందమే కాదు, అహంకారం బాగానే ఉంది. అయినా నీలాంటి వాళ్ళు బుక్స్ పట్టుకుంటే సరస్వతి కూడా సిగ్గుపడుతుంది. పదండ్రా, క్లాస్కి వెళ్దాం. నన్నే ఇన్సల్ట్ చేస్తావా? అందమే కాదు, అహంకారం బాగానే ఉంది. నీలాంటి వాళ్ళు బుక్స్ పట్టుకుంటే సరస్వతి కూడా సిగ్గుపడుతుంది. కళ్ళు కనిపించట్లేదా? వీడి గంట అని పేరు ఎవరు పెట్టారో గాని వస్తే గంట ముందైనా వస్తాడు, లేదంటే గంట లేట్ అయినా వస్తాడు. హాయ్ రా. హాయ్. ఏంట్రా లేట్? ఏం చెప్పమంటారా బాబు, మా బాబుతో ఒకటే నస. నసా దేనికిరా? మా బాబు మీరెక్కడ చెడగొట్టేస్తారని తెగ భయపడిపోతున్నాడు రా. రేయ్, మీ బాబు భయపడుతోంది నువ్వు మమ్మల్ని ఎక్కడ చెడగొడతావు అని. ఏంటి అతను అలా చూస్తున్నావు? అతనితో మాట్లాడాలని ఉంది. అయితే మాట్లాడు. చూడడం ఎందుకు? పిలోనా? ఏ వద్దే, మనమే వెళ్దాం. ఓకే. బాబు వచ్చేసాడు రా బాబు. నేను పరుగో పరుగో. ఈ గంట ఏడుకుంటారా? రేయ్, వెళ్దాం పదండ్రా. హాయ్. హాయ్. తను మీతో ఏదో మాట్లాడాలట. చెప్పండి. సారీ అండి, నేను మీ దగ్గర దురుసుగా ప్రవర్తించాను. తెలుసుకున్నారు కదా, ఓకే. నా మీద మీకు కోపం లేదా? మీ మీద నాకేం కోపం? నిజంగా? నిజంగానే. అయితే మనం ఫ్రెండ్స్ గా ఉండొచ్చా? తప్పకుండా. నా పేరు శైలు. గణేష్. అన్నయ్య, ఇతను నన్ను ప్రేమించమని బలవంత పెడుతున్నాడు.
ఎంత ధైర్యం రా నీకు? నా చెల్లెల్ని ఏడిపిస్తావా? రాయ్ రాయ్, ఇంకొకసారి నా చెల్లెల వైపు కన్నెత్తి చూసావో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పదండ్రా. ఏమన్నావు? అందం కంటే అహంకారమే ఎక్కువగా ఉందన్నావు కదా. అందుకే నా అందంతో నిన్ను పడగొట్టా, అహంకారంతో నిన్ను కొట్టించా. దట్ ఈస్ స్టైలు. అమ్మో, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు. లేకపోతే నన్ను ఇన్సల్ట్ చేస్తాడా రాస్కిల్. అబ్బా, అసలు అది ఆడదేనా? ఇంత నమ్మక ద్రోహం చేస్తుందా? దాన్ని వదలకూడదురా, ఏదో ఒకటి చెయ్యాలి. అయినా వీడికన్నా బుద్ధి ఉండద్దా? అదొచ్చి సారీ చెప్తే వీడికి కరిగిపోవడమేనా? ఒరే గణేష్, నిన్నెంత అవమానించిన దాన్ని వదలద్దురా. అందుకే నా అందంతో నిన్ను పడగొట్టా, అహంకారంతో నిన్ను కొట్టించా. దట్ ఈస్ స్టైలు. నువ్విచ్చిన ట్రీట్మెంట్ కి ఊరొదిలి వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్లే ముందు నిన్నొకసారి కలిసి వెళ్దామని వచ్చా. బుద్ధొచ్చిందనుకుంటా. మామూలుగా కాదు, కావలసినంత. నిన్ను మీ అన్నయ్యలని ఎదిరించేంత మనీ పవర్, మ్యాన్ పవర్ నా దగ్గర లేదు. నేను చేయగలిగిందల్లా ఒక్కటే. నువ్వు కొట్టించిన ఈ దెబ్బలు కొన్ని రోజులు మానిపోతాయి, కానీ నేనిప్పుడు చేసింది నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. బాయ్. కుక్కలేంటి మురుగుతున్నాయి? ఒకసారి చూసొద్దాం. నువ్వేంటి ఇక్కడ? అడిగేది నిన్నే, మాట్లాడవే. క్షమించండి, చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి వచ్చాను. వచ్చిన పని అయిపోయింది, వస్తాను. వచ్చిన పని అయిపోయిందా? శైలు, Go,
రేయ్ రాత్రి వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడ్రా? రోజు నువ్వు వెళ్ళటం లేదా? మేము అడిగామా? ఈ విషయంలో నీకు చాలా కుళ్ళుందిరా, చాలా ఉంది. అదేంట్రా మళ్ళీ వచ్చింది? అది సరే, వెనక ఎవడైనా వస్తున్నాడో చూడు. గణేష్ ఉన్నాడా? లోపలైతే అస్సలు లేడండి. థ్యాంక్స్. నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉంది? నాకు తెలుసు, నాకు కలిగిన ఫీలింగే నీకు కలగాలి. కలుగుతుంది. ఇన్ని రోజులు నాలో లేని ఓ కొత్త భావం నువ్వు కలిగించావు. దాని పేరే ప్రేమ అనంటే నువ్వు నమ్మవు. అందుకే నీ వర్షన్నే ఫాలో అయ్యాను. నాకు తెలుసు, నా మీద నీకు ప్రేమ కలగాలి. కలిగే వరకు వెయిట్ చేస్తా. వస్తాను. ఇప్పుడేం జరగలేదు, ఇకపై జరుగుతుంది. అలాగేనమ్మా. నీకు నిజంగా నా మీద ప్రేముందా? నిన్నెలా నమ్మించాలి? నన్ను ప్రేమిస్తున్నది నిజమైతే రేపు ఉదయం 10 గంటలకి నాతో వస్తావా? ఎక్కడికి? ఏ, నా మీద నమ్మకం లేదా? ప్రేమిస్తున్నానన్నావు. చూసావా, నిజంగా నా మీద ప్రేముంటే నేను అడగగానే ఒప్పుకునేదానివి. ఇలా ఇంతసేపు ఆలోచించేదానివి కాదు. ఓ గంట ముందే వస్తాను, అప్పుడైనా నమ్ముతావా? చూస్తాను. అలాగే. శైలు, నిజమే కదా?
అనా అనా మన శైలు ఏంట్రా మన శైలు ఏమైంది శైలుకి? తల్లితోడేనా నా కళ్ళారా చూసా. వాడేంట్రా అంటరానోళ్ళకి అంత దూరం కూర్చున్నాడు? నువ్వేం కంగారు పడకరా, అదేదో మాస్టర్ ప్లాన్ వేసింది. మొన్న మనోడికి పులిసే తీశారు, ఈసారి ఏకంగా పోపే. అందుకే నేను ముందు జాగ్రత్తగా ఇంటికి ఫోన్ చేశానులే. ఇలాంటి విషయాల్లో మన గంటగడు ఫాస్ట్ గానే ఉంటాడురా. రే గంట, నీకు గంట అని పేరెలా వచ్చిందిరా? ఏరా మీరు నా ఫ్లాష్ బ్యాక్ నే పలుకుతో గెలికారు కదరా? అవునా? అయితే చెప్పరా చెప్పరా. అదొక పెద్ద విషాద గాథ. మా అమ్మకి నాకంటే ముందు ఒకడు పుట్టాడు, వాడు పోయాడు. మళ్ళీ ఇంకోడు పుట్టాడు, వాడు పోయాడు. తర్వాత ఒకడు పుట్టాడు, వాడు పోయాడా? అవును, వాడు పోయాడు. తర్వాత ఒకడు పుట్టాడు, వీడు పోయాడు. కరెక్ట్ చెప్పావరా, వాడు పోయాడు. అబ్బా ఇలా ఎంతమంది పోయారా? 14 మంది. 15వ వాడు చంపేవాడే గాని చచ్చేవాడు కాకూడదని గుళ్ళోకెళ్ళి కొట్టుకొచ్చాడ్రా మా నాన్న గంట. నీ ఫ్లాష్ బ్యాక్ లో ఎంత ఎమోషన్ ఉంటుంది అనుకోలేదురా. ఇన్ని రోజులు నువ్వు మామూలు గంట అనుకున్నాను, నువ్వు గుళ్ళో గంటవా? టైం అవుతుంది. నేను కాదు. నేన్రా. నువ్వా? ఏంట్రా? ఛీ, మీరు ఫ్రెండ్స్ అనట్రా? మీరేదో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారనుకుంటే వచ్చి పడుకుంటారా? రే మమ్మల్ని చంపకరా. రాత్రంతా గంటగాడి పెంట ఫ్లాష్ బ్యాక్ తో చచ్చిపోయారా బాబు. రే నన్నేమో అనండి, నా ఫ్లాష్ బ్యాక్ నేమనద్దు. రేయ్ ఆపండ్రా మీ పెంటగోలా. తను ఇంకా రాలేదని నాకు టెన్షన్ గా ఉంది. నీకెందుకురా టెన్షన్, మాకుండాలిగానే. సరే నేను వెళ్ళి ఫోన్ చేసి వస్తాను. ఏంటి అప్పుడే వచ్చేసాడా? హలో శైలు, నేనమ్మా అన్నయ్యని. ఏమా బాగున్నావా? బాగున్నానన్నయ్య, మీరెక్కడున్నారు? నిమిషాల్లోనా? ఇప్పుడు ఎలా? వాడేంటి అలా వస్తున్నాడు? రాక లేచిపోవడం అంటే నిద్ర లేచి బాత్రూమ్కి పోవడం సులువు అనుకున్నావా? రేయ్ మనకేమైనా పర్లేదురా, పాపం మన గంట లేక పుట్టిన లోకరక్షకుడురా. భయపడుతున్నారా? భయపెడుతున్నారా? ఏరా ఫోన్ కలిసిందా? లేదురా, ఎంగేజ్. నేను ముందే ఊహించాను రా, అదేదో ప్లానింగ్ తో ఉందని. రే కానీ ఈ లేచిపోవడాలు పడిపోవడాలు మనకెందుకురా? ప్లీజ్ వెళ్ళిపోదాం పదండ్రా. ఛీ, నువ్వేం ఫ్రెండురా? రే సుమో వచ్చిందిరా.
వచ్చిందని అలా ఎదురుగా నిలబడతారేట్రా? పక్కకెళ్ళి చూద్దాం పదట్రా. వీడేంట్రా వాడి దగ్గరికి వెళ్తున్నాడు? ఇంతకీ ఎవడై ఉంటాడు? వీడిని కూడా ఖచ్చితంగా అదే అరేంజ్ చేసి ఉంటుంది. ఏం జరిగినా సరే మనం వాళ్ళకి కనిపించకూడదు. ఏంటి లవ్వా? ఈ వయసులో ఇంత కంగారు పడుతున్నావంటే ఆ మ్యాటర్ లవ్వే అయి ఉండాలి. ఇంత టెన్షన్ పడుతున్నావంటే నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుందిలే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో 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 శైలు. హలో హలో హలో. ఏరా ఇంకా ఉందామా? చెప్పరా. తను వస్తుందంటే రోజు కాదు, ఎంతసేపు అయినా వెయిట్ చేద్దాం. రే, ఓసారి మోసం చేస్తే తన తప్పురా, రెండోసారి మోసపోవడం మన తప్పురా. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. అది మాటలతోనూ ముద్దులతోనూ పుట్టేది కాదురా. ఇంకా తను నిన్ను మోసం చేయలేదని నువ్వు అనుకుంటే నీకన్నా పిచ్చివాడు ఇంకొకడు ఉండడు. ఉదయం 10 గంటలకు వస్తానని మనిషి ఇంతవరకు రాలేదంటే ఏమనుకోలరా? రే, మనం వెళ్దాం పదంరా. రే, మాలో ధైర్యం లేకపోవచ్చు, కానీ నీ మీద అభిమానం ఉందిరా. అందుకే నీ బాధను చూసే ఓపిక మాకు లేదు. వస్తాం. ఇంకా దీని మాటలు వినాలా? దీన్ని నమ్మాలా? క్షమించు మావయ్య, దీని ముసలి కన్నీలు నమ్మి తను నేను ఎంతగానో ప్రేమిస్తుంది అనుకున్నాను. అసలు ఇంకా మనం ఇక్కడే ఉంటే ఛీ, వెళ్దాం పద మావయ్య. మనస్సులనేవి ప్రేమతో కలుస్తాయి కానీ మోసంతో కాదు. ఆగండి. అయిపోయిందా? అనాల్సింది ఇంకా ఏమైనా ఉందా? ఇంతవరకు చేసింది చాలు. ఇకనైనా మా మామయ్యని వదిలేస్తాను. చెప్పాల్సిందే చెప్పిన తర్వాత వదిలేస్తాను. మీ మామయ్యనే కాదు, నా ఒంట్లో ఊపిరిని కూడా వదిలేస్తాను. నీకు మీ మామయ్య మనసులో బాధ మాత్రమే తెలుసు. నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి? వినండి, నేనెవరిని మోసం చేయలేదు.
ఎక్కడికైనా వెళ్ళాలా? అది భావన వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నయ్య. భావన వాళ్ళ ఇంటికా? రాత్రి కదా ఊరెళ్ళింది, అప్పుడే వచ్చేసిందా? అది అది హలో. బండి చిన్న ట్రబుల్ ఇచ్చింది, బండి పంపించు. అనయ్య ఎక్కడున్నారు? కార్నర్ దగ్గర. అలాగే ఆలస్యం చేయకు, తొందరగా పంపించు. అలాగే పంపిస్తాను. రాయ్ అన్నా, రాయ్ కార్నర్కి బండి తీసుకెళ్ళండి. అలాగేనా? అన్నయ్య వస్తున్నాడు, లోపలికి పద. హలో గణేష్. హలో 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 హలో. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? మొన్నేమో ఏడిపిస్తున్నాడని చెప్పి వాడిని కొట్టించావు, ఇంతలోనే వాడి మీద నీకు ప్రేమ పుట్టిందా? నేను నిజంగానే గణేష్ ను ప్రేమిస్తున్నాను. ఎంత ధైర్యమే నీకు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదన్నయ్య, దానికి ప్రేమ పిచ్చి పట్టింది. అదేం చేసిందో తెలుసా? వాడి పేరేంట్రా? గణేష్. గణేషా? అంత పెద్దదానివైపోయావా? రాయ్, అన్నయ్య 3 రోజుల్లో వస్తున్నాడు. ఈ విషయం తెలిస్తే అందరినీ చంపేస్తాడు. దీన్ని ఇక్కడ ఉంచొద్దు, అత్తవారింటికి పంపించు. సత్తిగాడికి ఫోన్ చేసి లైన్ లో పెట్టు. అన్నయ్య, గణేష్ లేకుండా నేను బతకలేను. నువ్వు వాడితో లేచిపోతే మేమెలా బతకలమే? రాయ్, తీసుకెళ్ళండి. సరేనా? అన్నయ్య, అన్నయ్య. అనయ్య సత్య లైన్ లో ఉన్నాడు. రాయ్ సత్తి. బావా చెప్పండి బావా. శైలు నీ దగ్గరికి పంపిస్తున్నాను, జాగ్రత్త. ఏంటి బావా, ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తాను రా. శైలు జాగ్రత్త. అలాగే బావా. ఈ విషయానికి చెప్పడానికి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇప్పటికైనా నేను నిన్ను మోసం చేయలేదని నమ్మితే అదే చాలు. ఇంకా నేను నిన్ను బాధ పెట్టదలుచుకోవట్లేదు. వస్తాను. నువ్వు నన్ను ద్వేషించినప్పుడు కూడా నీ మీద ప్రేమే కలిగింది. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి నిన్నెలా వదులుకుంటాను? సారీ శైలు, నీ మనసు తెలుసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను. ఐ లవ్ యూ. I love you too. ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. హలో, సారీలో థ్యాంక్స్ లేక ఆప్ చేయండి. ఈసారైనా కరెక్ట్ ప్లాన్ వేసుకోండి. శైలు, రేపు ఉదయం 10ంటికి టెంపుల్ దగ్గరికి వస్తే అక్కడంతా మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే. సత్తే, సత్తే. బావా మీరా? రండి బావా, కూర్చోండి. ఎవడ్రా నిన్ను కొట్టింది? బావా అది వాడి పేరు గని. సిగ్గులేదా కొట్టాడని చెప్పడానికి? సర్లే, శైలి ఎక్కడా? అది ఇప్పుడే తన ఫ్రెండ్ తో బయటకు వెళ్ళింది బావా. వాడెక్కడుంటాడో తెలుసా? రాయ్, వాడెక్కడున్నాడో చూడండి. వెళ్ళి వెతకండి రా. రేయ్, ఎవర్రా మీరంతా? అడుగుతుంటే సమాధానం చెప్పరంట్రా. రేయ్, నేనెవరో తెలుసా? నీ గురించి మాకు తెలియడం కాదే, మా గురించి నువ్వే తెలుసుకోవాలి.
ఏంటక్క ఏమైంది సార్? మీరు నన్ను గుర్తుపట్టారా? ఇప్పుడే గుర్తుకొస్తున్నావురా? అదే సార్, ఆ రోజు టెలిఫోన్ బూత్ దగ్గర నా ప్రేమ ఫలిస్తుందని దీవించారు. మీరన్నట్టుగానే నా ప్రేమ ఫలించింది సార్. థ్యాంక్ యూ సార్. హలో బావా, పెద్ద బాబు వచ్చాడట. నిన్ను వదలనరా, మళ్ళీ వస్తా. ఏంట్రా ఇదంతా? అమ్మా శైలు, అన్నయ్య ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నాకేంటన్నయ్య, చాలా హ్యాపీగా ఉన్నాను. అయినా నీకు నేను ఇన్ని రోజులకు గుర్తొచ్చానా? అది కాదురా, బిజినెస్ లో ఇప్పుడు బిజీరా. అయినా నే లేకపోతే ఏంటి, ఈ చిట్టి తల్లిని చూసుకోవడానికి 2 అన్నయ్యలు ఉన్నారుగా. పైగా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు. నీకేంట్రా, అంతా హ్యాపీనే కదా? అన్నయ్య ఎంతసేపు అయింది అన్నయ్య వచ్చి? నా గురించి సరే, మీరెక్కడికి వెళ్ళారు? చిన్న పని ఉంటే బయటికెళ్ళి వస్తున్నావు అన్నయ్య. ఆ దెబ్బేంట్రా? బావాది చిన్న యాక్సిడెంట్ అయింది బావా. ఆవేశం ఎక్కువైతే యాక్సిడెంట్లే జరుగుతాయి. అప్పుడప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉండండి. అదండి, భోంచేద్దాం. సరే. నన్ను క్షమించాక, ఈ విషయం నీ దగ్గర కావాలని దాచలేదు. సమయం వచ్చినప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ ఈలోగా నీకే తెలిసిపోయింది. ఈ విషయంలో నిన్ను బాధ పెట్టుంటే క్షమించాక. నువ్వు ఈ విషయం నా దగ్గర దాచినందుకు కాదురా నేను బాధపడుతున్నది. అది పుట్టగానే నీకు పెళ్ళాం పుట్టిందని ఎంతో ఆనందించాను. ఇప్పుడు దీనేం చేయమంటావో అదేనా చెప్పరా? ఏంటమ్మా నువ్వు? అన్నీ మనమనుకున్నట్లు జరుగుతాయా? పైగా మా అమ్మాయి మీద నేను ఎప్పుడు అలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఎప్పుడో జరగాల్సిన నా పెళ్లి గురించి కాదు, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి. నువ్వు చాలా పెద్దదానివైపోయావు. సరే, మీ ఇష్టం. అను, నా మనసు తెలుసుకున్నావు. థ్యాంక్స్. నా మనసే అర్థం చేసుకోలేకపోయా. రేయ్, నువ్వు అన్నక్కడ ఏం చేస్తావో లేక లేపేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం ఆ ల్యాండ్ కావాలి, అంతే. అన్నయ్య, గుడికెళ్ళొస్తా. నువ్వు గుడికెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకమ్మా? హ్యాపీగా వెళ్ళరా. అనయ్య, అదేంటి తను ఒంటరిగా వెళ్తాను అంటే మీరు వెళ్ళమంటారేంటి? అది మన సెల్లెలరా. దాని వెనక ఎవరినైనా పంపిస్తే మనకి చెడ్డ పేరు. అదొక్క తేలితే మనకెంతో గౌరవం. నువ్వు వెళ్ళమ్మా. ఏంటిది? దేవుడంటేనే దెయ్యంలా భావించే దీనికి దేవుడి మీద ప్రేమ ఎప్పుడు పుట్టింది? పైగా గుడికెళ్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఒరేయ్, నీకేదైనా సౌండ్ లాంటి వినిపిస్తుందిరా? అవునన్నా. అన్నా అటు చూడు. శైలు రాలేదన్న టెన్షన్ లో మనం ఉంటే ఈడు గురకపెట్టి నిద్రవుతాడా? ఈయన ఇలా కాదు రే. పండినా కొడక.
మీరా వాళ్ళేమనుకున్నాను రా నిన్ను తనడం కాదు గాని ధైర్యం చూడు ఎక్కడ పడ్డాడు. అన్నా సారీ అన్నా 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 సారీ అన్నా కింద పడితే లేవడం రాదన్నా లేపాల్సిందే. నీ అమ్మ అక్కడ బంగారం కాదు ఏంటి మామయ్య శైలు రాలేదని కంగారుగా ఉందా? ఇంత బరువు ఉన్నావు, ఏం తింటున్నావురా బాబు? పెద్దగా ఏం తినన్నా. గణేష్ శైలు వస్తుంది. శైలు వెనకొస్తున్నది ఎవడరా? బహుశా వాళ్ళన్నీ పంపించుండొచ్చు. ఇప్పుడు ఎలా? మీరేం కంగారు పడకండి, వాడు పైకి రాకుండా మేం మేనేజ్ చేస్తాం. మీరు మాట్లాడుకోండి. రే ఓకేనా ఓకేనా రండి. గణేష్, మనం అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఏమైంది? అంతా ఓకేనా? అయితే సరే. కళ్ళు కనపడతలేదా? ఏంద్రా నేను ఇక్కడ మాట్లాడితే అక్కడ చూస్తావు? ఆ లుక్కేంద్రా తాట తీస్తా. కొంచెం తేడాగా కనిపిస్తా. రేయ్ ఏంట్రా అలా చూస్తావు? కింద తీసి. రేయ్ ఏంద్రాది? అవి గుళ్ళో ఇవ్వాల్సిన డబ్బులు లెక్క పెట్టి పోరా. సరేనన్నా. ఒకటి లెక్క పెట్టు. 2 3 4 5 6 7 8. ఊరు నుంచి మా అన్నయ్యలు వచ్చారు. మన విషయం అంతా తెలిసిపోయింది. ఇక్కడ ఉంటే నిన్ను బతకనివ్వరు. ఏయ్ కంగారు పడకు, నాకేం కాదు. 49 50. లెక్క సరిపోయింది లేదు చూసుకోండి. నేను తీసుకొచ్చిన అంతేలే. మేము ఉండిలో వేయవలసిందంతే. నువ్వు వెళ్ళు. అన్నా నాకు భయపడి ఈ విషయాన్ని మీరు దాచలేదురా. నన్ను అవమానపరచాలని మీరు దాచారు. అన్నయ్య రేయ్ అది నా చెల్లెలుగా గుడికెళ్తుందనుకున్నాను, కానీ
మరొకటి ప్రియురాలుగా వెడుతున్నారు ముందే తెలుసుంటే ఇలా జరిగేది కాదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. సాయంత్రానికల్లా అది ఇంట్లో ఉండాలి, వాడు శ్మశానంలో ఉండాలి, అంతే. అక్కడ తప్పు జరిగిందని ఇక్కడికి పంపిస్తే ఇక్కడ అదే జరిగింది. అన్నయ్యకి తెలియకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాను, కానీ ఇప్పుడంతా తెలిసిపోయింది. వాడెవడో నీకు తెలుసా? నాకు తెలీదు బావా. అది గుడికెళ్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాడెవడైనా సరే నరికేద్దాం, పదండి. ఇటెళ్ళండ్రా. ఇటెళ్ళకండ్రా అన్న, ఇటు చూసా అటెళ్ళు అన్న అటు చూసా అటు కూడా లేరు. అన్న అటు వెళ్తున్నారన్నా. ఇటెళ్ళరా వాళ్ళు? వెళ్ళుతారు అన్న. అనిపించారా? వాడే రేయ్ ఎటెళ్ళరా? అటు పోయారు. రండ్రా. వీడు వాడే.
గణేష్ గణేష్ రమ్మంటుంటే గణేష్ నీ లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. Ah
చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? పీకల దాకా తాగి తైతక్కలాడు వస్తారా? ఎరా మీ వల్ల కూడా కాలేదు కదా. ఒక్క ఆడపిల్లను పట్టుకోలేకపోయారా? మీరేం మొగాలరా చెత్తనాయలా. రేయ్, సిగ్గులేదా నీకు? ఎవరో ఏదో చేస్తారని భయపడి ఈ అక్కనే వదిలి వెళ్ళాలనుకుంటావా? అది కాదక్క. నువ్వేం మాట్లాడకు. ఎవ్వడడ్డొచ్చినా మీ పెళ్లి నేను జరిపిస్తాను. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. రేపే మీ పెళ్లి. నేనుండగా మీకెందుకమ్మా అంత శ్రమ? ఏంటమ్మా, ఏంటి భయపడుతున్నావా? పిచ్చిదానా, నువ్వు కోరి ఎంచుకున్నా, మాకు నచ్చి తెచ్చినా మాకు కావలసింది ఈ చిట్టి తల్లి ఆనందమేనమ్మా. అన్నయ్య అది నువ్వేం మాట్లాడకు. చూడమ్మా, మీరెవరో నాకు తెలియదు. ఓ తల్లిలా నా చెల్లి పెళ్లి చేస్తా అన్నారు. అదే చాలు. ఈ పెళ్లికి మీరే ముఖ్య అతిథి. మీ చేతుల మీదుగానే ఈ చిట్టి తల్లి పెళ్లి జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది మన చెల్లి పెళ్లి. ఎవడో పోయినట్టు ఆ ఫీలింగ్స్ ఏంట్రా? వెళ్ళి పెళ్లి పనులు చూడండి. ఎలాండే? తప్పు చేస్తున్నారేమో అన్నయ్య. అది చేసింది మీర్రా. ఎలాండే? రేయ్, పెళ్లి పనులు బాగా జరగాలి. కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయండి. అర్థమైందా? సారీ అండి, పెళ్లి కదా కొంచెం అడావుడు ఎక్కువైందండి. నువ్వు అదే సార్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ని. ఇదిగా ఈ పెళ్లి జరగడానికి కారణం ఎవరో తెలుసా? నేనే. అబ్బో, నా చెల్లి పెళ్లి కోసం నువ్వు పడుతున్న టెన్షన్ చూస్తుంటే నీకేదో ఇవ్వాలని ఇస్తాను. రేయ్, త్వరగా కానివ్వండిరా, పెళ్లి వారు వచ్చేస్తున్నారు. నమస్తే అన్న. హలో, అయ్య బాబోయ్, సార్ సార్, అక్కడ పెళ్లి కొడుకు మారిపోయాడు. అయ్య బాబోయ్. అవును, నీకేదో ఇస్తా అన్నట్టు గుర్తే. ఇప్పుడు ఎందుకులేండి, కానీ పెళ్లి కొడుకు సార్కి అదిచ్చి పంపించండి. అయ్య బాబోయ్, నాకు ఇదేదో తేడా కనిపిస్తుంది. ఇది ఉందా? ఇది ఇరిగిపోయింది. అమ్మో, ఇరగుమ్మేశారు. అబ్బో, బావా, ఇది మన శైలు కాదు. ఏమైందని? మన శైలి ఎక్కడ్రా? ఏంటి, షాక్ అయ్యావా? ఏం లేదు, నువ్వు పెళ్లి కొడుకును మార్చావు, నేను పెళ్లి కూతుర్ని మార్చాను, అంతే. మర్యాదగా నా చెల్లెడు ఎక్కడుందో చెప్పు. గణేష్,
నిజంగా మీరు తన సంతోషం కోరుకునే వాళ్ళైతే అది ఇష్టపడ్డ వాడితోటే తన పెళ్లి జరిపించేవాళ్ళు. అంతేకాని ఇలా పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకును మర్చి నాటకాలు ఆడర్రా. అయ్యి బాబాయ్, అక్కయ్య పెళ్లి చేస్తున్నా అనుకుంటే అక్కకే పెళ్లి అయిపోతుంది. ఇప్పుడు ఎలా? ఈ గొడవ నా ప్రేమ కోసం స్టార్ట్ అయింది. చావో బ్రతుకు అది నేనే తేల్చుకుంటాను. గణేష్! చంపేస్తా. ప్రేమ తల ఉంచేది దీవెనలకే గాని ధిక్కరని కాదురా.